హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు చాలా స్లోగా ఉందని చెప్తున్నారు. 1,00,000 ప్లస్ ఫ్లాట్స్ ఇన్వెంటరీ సేల్ అవ్వకుండా ఉన్నాయి అంటున్నారు. సో ఇన్వెంటరీ స్టోరేజ్ పెరుగుతూ ఉంది అంటే దానికి రీజన్ ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై మధ్యలో గ్యాప్ వచ్చింది అని అర్థం. సో రియల్ ఎస్టేట్లో ఎప్పుడు కూడా డిమాండ్ అండ్ సప్లై చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ ప్రాంతంలో డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీ ప్రాపర్టీ యొక్క ప్రైస్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. అలాగే డిమాండ్ తక్కువ ఉండి సప్లై ఎక్కువ ఉంటే ప్రైజెస్ స్టాగ్నెట్ అవుతాయి, లేకపోతే కొంతకాలం హెల్డ్ అవుతాయి. సమ్ టైమ్స్ ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. లేదు డిమాండ్ అండ్ సప్లై ఈక్వల్గా ఉంటే ఆర్గానిక్గా ఆ ప్రాపర్టీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో ఈ డిమాండ్ అండ్ సప్లై మీద వర్క్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. అది రైట్ కైండ్ ఆఫ్ రియల్టర్ని అప్రోచ్ అవ్వాలి. ప్రొఫెషనల్ రియల్టర్ని అప్రోచ్ అయితే ఆ వర్క్ తను చేసి పెట్టగలడు. ఒక ప్రాంతం గురించి చెప్తానండి. సప్లై చాలా తక్కువ ఉండి డిమాండ్ చాలా ఎక్కువ ఉన్న ప్రాంతం అదే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2, వెల్లిమెల్ల, పాటి, కొండకల్ లాంటి ప్రాంతాలు. ఇన్వెంటరీ చాలా తక్కువ ఉంది కానీ ఆ ప్రాంతంలో పర్చేజ్ చేయాలని చాలామంది ప్రాపర్టీ సెర్చ్లో ఉన్నారు. రైట్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ దొరకట్లేదు. ఇలాంటి ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మీ ఇన్వెస్ట్మెంట్ 100 ఫోల్డ్ అవుతుంది. అలాగే అప్కమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఫ్యాక్టర్స్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోండి. థ్యాంక్ యూ.